హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా పెళ్ళికి వెళ్ళాము. ఆ పెళ్ళిలో వాళ్ళు పెట్టిన ఐటమ్స్ అసలు ఎన్ని ఉన్నాయో కౌంటే చేయలేకపోయాము. సో అన్ని ఐటమ్స్ పెట్టారనమాట. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఐటమ్ మీకు కౌంట్ చేయగలిగితే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ఫస్ట్ అయితే సూప్ సర్వ్ చేశారు. సూప్స్ తర్వాత పాస్తా, పిజ్జా ఉన్నాయి. సో ఇక్కడ 2 to 3 టైప్స్ ఆఫ్ డంప్లింగ్స్ కూడా పెట్టారు. దాని తర్వాత టాకోస్ టైప్లో ఏదో పెట్టారు, అది దాని నేమ్ ఏంటో నాకు తెలియదు. వీళ్ళు వంటగదికి పెట్టుకున్న పేరు కోనసీమ వంటిల్లు అంట. నెక్స్ట్ వచ్చేసి పప్పు, ఆవకాయ, అన్నం కలిపేసి పెట్టేస్తున్నారు. నెయ్యి వేసి అందులో చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్లో వేసి పెడుతున్నారనమాట. ఇదిగో ఇతను కలుపుతుంది అదే పప్పు, అన్నం, ఆవకాయ అనమాట. వీళ్ళు క్రౌడ్ని మేనేజ్ చేసుకోవడానికి సేమ్ కౌంటర్స్ మళ్ళీ రిపీట్ చేశారు. ఇక్కడ పిజ్జా, పాస్తా, సూప్స్ అండ్ న్యూడిల్స్, మంచూరియా కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇన్ని ఐటమ్స్ ఎవ్వరు ఫినిష్ చేయలేరు. జస్ట్ 1 స్పూన్ తిన్నా సరే కమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇగో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, పచ్చడి అన్నం కలిపి నెయ్యి వేసి వేడివేడి అన్నంలో పచ్చడి వేసి అన్నం కలిపి పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను కావాలని స్లో చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఆవకాయ అన్నం అన్నమాట. దీని నెక్స్ట్ వచ్చేసి కారపొడులు ఉన్నాయి అన్నీ. ఇది నేను ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా. ఐటమ్స్ చూసారా, కొబ్బరి కారం, పల్లి కారం, కరివేపాకు కారం, గోంగూర పికిల్, పండుమిర్చి పికిల్, నల్లకారం. వీటిల్లో మనం ఏది అడిగినా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కల్పిస్తున్నారు. నాకైతే ఇవన్నీ తిరిగి చూడటానికే 15 minutes పట్టింది. ఆ తర్వాత ఏంటి, మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిందనమాట. అందులో వచ్చేసరికి ఫస్ట్ వెజిటేబుల్స్, ఇక్కడ లేని వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, అన్నీ ఉన్నాయి. ఈ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిర్యానీస్, 2 types ఆఫ్ బిర్యానీస్ అయితే పెట్టారు. అందులో ఒకటి వచ్చి జాక్ ఫ్రూట్ బిర్యానీ ఒకటి, అండ్ వెజ్ దమ్ బిర్యానీ ఒకటి. ఇది కార్తీక మాసం కదా, వీళ్ళు నాన్ వెజ్ ఏం పెట్టారు. కర్రీస్ కూడా కడాయి పన్నీర్, కడాయి మష్రూమ్, మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ గోంగూర, పూల్ మకానీ కలిపి పెట్టారు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్స్ పెట్టారు. నాన్స్లోకి కూడా ఇవే కర్రీస్ అనమాట. ఈ కర్రీస్ కూడా 2 కౌంటర్స్లోకి రిపీట్ చేశారు. డెజర్ట్స్లో చూస్తే ఇక్కడ బొబ్బట్లు అనమాట. ఇవి చిన్న చిన్న బొబ్బట్లు చేస్తున్నారు, కానీ ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ఏంటో కలర్ఫుల్గా పెట్టారు. ఈ సీసాలు ఇవి ఏంటి అంటే జస్ట్ షో కోసం పెట్టారనమాట, ఇవేం లేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ పేని అంటారు కదా, పేని అనమాట. అందులోకి రసగుల్లా, గులాబ్ జాములు కలర్ఫుల్గా చేశారు. వాటిని మిక్స్ చేసి వాటిని ఒక బౌల్లో వేసి మిక్స్ చేసి ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ డెజర్ట్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్. ఈ మధ్య కాలంలో ఆప్రికాట్ డిలైట్ మాత్రం ఏ బఫెట్లో చూసినా ఉంటుంది. నెక్స్ట్ ఏదో పరుపు పాయసం అంట, దాని జోలికి ఎవరు వెళ్ళట్లేదు అసలు. నెక్స్ట్ స్టిక్కీ టాఫీ పుడ్డింగ్ అంట. ఇవి కూడా ఒక 4 to 5 టైప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక 4 types ఆఫ్ ఐస్ క్రీమ్ సర్వ్ చేశారు. ఈ ఐటమ్ చూసేసరికి నాకు కడుపు నిండిపోయింది, పెద్దగా ఏం తినలేకపోయాను. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.